వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. నిన్న అంటే డే 1లో మనం కొబ్బరి బొండంతో మొదలుపెట్టి పూతరేకులు తినేసి నరసాపురం మీద నుంచి పంటి మీదుగా అంతర్వేది నరసింహస్వామి టెంపుల్, అన్నాచెల్లెల గట్టు దగ్గర సన్సెట్, అక్కడ నుంచి భీమవరంలోని వరల్డ్ ఫేమస్ బజ్జీ మిక్చర్, తర్వాత నాయుడు కొండ బిర్యానీ తినేసి డే ఎండ్ చేసాం అనమాట. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక పైన కార్డ్స్లో వస్తుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డే 2. సో ఈరోజు వచ్చేటప్పటికి మా చిన్నప్పుడు ఫన్ స్పాట్ దగ్గర మొదలుపెట్టి పాలకొల్లోని ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేపించి భీమవరం టెంపుల్కి తీసుకెళ్లి పాలకొల్లోని బాలి చూపించి గోదావరి దాటి అడెప్ తీసుకెళ్ళిపోతుంది మన నాయన. అదేదా హీరో ఇంట్రడక్షన్. ఇదిగోండి, ఇదే మా కాసుపాడు లాకులు. ఇలాంటి లాకులు మా సైడ్ చాలానే ఉంటాయి. చిలకంపాడు లాకులు, పరిమళ లాకులు, అబ్బో అంతే లేదనుకోండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇవే మా చిన్నప్పుడు పిక్నిక్ స్పాట్స్ అనమాట. బీచ్కి గోదావరి కాకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళేవారంటే నీళ్ళలోకి దిక్కుండా ఉంటామని. నాకైతే నాస్టాలిక్ అనిపించి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే, ఫోటోలు తీసుకోవడం, వీళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తుంటే అబ్బో మనం గొప్ప ప్లేస్కే తీసుకొచ్చాం అనిపించిన ఫీల్ అయితే వచ్చింది నాకు. సో నేను చెప్పిన ఈ 3 ప్లేసెస్లో ఏ ఒక్కటి మీకు దగ్గరగా అనిపించినా సరే మీ చెక్ లిస్ట్లోకి యాడ్ చేసేసుకోండి. ఒకవేళ ఈ లోకలే కాదు, నేను చెప్పినవి కాకుండా మా సైడ్ చాలా ఉంటాయని చెప్పాను కదా, కంపల్సరీ వెళ్ళండి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. మనకి సమ్మర్లో వాటర్ స్టోరేజ్ వాటర్ కంప్ అయిపోతుంది కదా, అప్పుడు ఇక్కడ మెయిన్ ఏరియాస్లో స్టోర్ చేయడానికి వాటర్ అప్పుడు లాక్స్ వేస్తారు. మనకి వాటర్ ఫ్లో కనుక ఎక్కువ అయితే అప్పుడు లాక్స్ తీస్తే వేరే ఊర్లో కూడా అట్లా వెళ్తుంటది అనమాట. సో ఈ కాలమే మనకి భీమవరం అంతా వెళ్ళేది ఇదే అనమాట. అవునవును, భీమవరం వరకు ఉంటుంది. పాలకుల్లో వెళ్ళబోయేది దెబ్బరొడ్డు తినడానికి. 11:30-12కి దెబ్బరొడ్లు వేస్తారు లేదో అది టెస్ట్ అనమాట. ఛాలెంజ్ అంతే ఛాలెంజ్ చూడడానికి వెళ్తాం. అత్తిల్లో ఆగామన్నమాట. అత్తిల్లో ఇక్కడ ద్రాక్ష రసం బాగా ఫేమస్. కొబ్బరి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో అమ్ముతారు అనమాట. అక్కలకి అక్కడ ఎవరు బండి ఆపాం, చెప్పలేదు ఏంటి అంటున్నారు. సర్ప్రైజ్ చేద్దాం టేస్ట్ తో. సో అత్తుల్లో ఇదనమాట, పోతుల సుబ్బన్న కూల్ డ్రింక్స్ దగ్గర ఉంటుంది. ద్రాక్ష ఫేమస్, మామూలుగా ఉండదు. జస్ట్ బాగుంది అంటే మనం సాటిస్ఫై అవుతామా? మేము వినాలనుకునేది చాలా బాగుంది, అది ఎలా అయినా చెప్పి ఒప్పిస్తాం. ఇప్పుడు మన సిమ్రాన్ ఇద్దరి దగ్గరికి తీసుకెళ్దాం. సిమ్రాన్లని ఎందుకంటున్నారంటే మా తాతయ్య చెప్పారు అనమాట. ఈ సుష్మిత వస్తుంటే ఏది ఇంకో సిమ్రాన్ ఏది అని అడిగారు అనమాట. సో అప్పటి నుంచి ఇద్దరికి సిమ్రాన్ అని పేరెట్టాం. టేస్ట్ రివ్యూ ద్రాక్ష ఆటోస్ లో ఉంటుంది. కానీ 12 గంటలకు దెబ్బరొట్లు ఉంటాయా? ఉండవు అంట, 4 వద్దాను. ఫోన్ చేసి చెప్తామన్నారు. తీసుకుందాం ఇంకో లీటరు. వాళ్ళు ద్రాక్ష తీసుకురమ్మన్నారు కానీ మనం బాదం పాలు, పైనాపిల్ ఇంకా అన్నీ తీసుకెళ్ళిపోయాం. ఇది మీకు లొకేషన్ వచ్చేటప్పటికి ఇది ఆచంట సెంటర్లో ఉంటుంది. పోతుల సుబ్బన్న కూల్ డ్రింక్స్ అని చెప్పి ఇక్కడ ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఆచంట సెంటర్లోకి వచ్చి గ్రేప్ జ్యూస్ అని మాట అయితే చాలు, వీళ్ళు అటే వెళ్ళిపోతాయి అనమాట.
పోతుల సుబ్బన్న గారి కూల్ డ్రింక్స్ దగ్గరికి. సో దీన్ని కూడా మీ చెక్ లిస్ట్లోకి యాడ్ చేసేసుకోండి. ఓకే అండి, మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వీళ్ళు అడ్రస్ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసి వింటారు, మర్చిపోకుండా మెన్షన్ చేయండి, మీరు ట్రై చేయండి. యాక్చువల్గా నేను గ్రేప్ జ్యూస్ అస్సలు తాగను. ఐ హ్యావ్ సమ్ బ్యాడ్ చాలా మోస్ట్లీ, కానీ చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్ సో మచ్. అసలు వీళ్ళ వల్ల డిఫరెంట్ లేట్ అయింది, గంట సేపు స్కూల్ తగలెడతారా? అయ్యో ఎంత చదవంటే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు చదవండి పిహెచ్డి వరకు. కాదు స్కూల్ చదువుతారా? స్కూల్ అంటే ఇష్టం అంతే. స్కూల్ ఎగ్జామ్స్ ఇష్టం ఉండదు కానీ స్కూల్ ఇష్టం. స్కూల్ ఇంగ్లీష్ టీచర్ లేదా సోషల్ ఫిజిక్స్. ఇది చూస్తున్నారు కదా, వేప చెట్టుకి గులాబీ పూలు పూసాయి అనే టాక్ అనమాట. అప్పట్లో మా చిన్నప్పుడు ఎంత ఎంత క్రౌడ్ ఉండేదో తెలియదు అసలు. చాలా రోజులు ప్రతి శుక్రవారం, వారాలతో సంబంధం లేదు, రెగ్యులర్గా వస్తూనే ఉండేవారు అనమాట. దీన్ని అంత ఫేమస్ చేస్తారు అప్పట్లో. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పాలకొల్లు రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ మారుతి థియేటర్ దగ్గర దిబ్బ రొట్టె తినడానికి వచ్చాం. దిబ్బ రొట్టె అయితే ఉంది కానీ చెరుకు పానకం అయితే అయిపోయిందనమాట. మొత్తం అందరం మొహాలు మాడిపోయినాయి. పాలకొల్లు ఫేమస్ దిబ్బ రొట్టె, మారుతి క్యాంటీన్ లో. నేను మిస్సింగ్ అయ్యేది ఏంటంటే చెరుకు పానకం చాలా మిస్ అవుతున్నాను నేనైతే. లేదంట అయిపోయిందంట. నాకు 12 గంటలు వస్తే అయిపోయింది వాళ్ళు అన్నాక ఏమంటావు. సో మేము వెళ్ళింది ఇప్పుడు ఫస్ట్ పాలకొల్లో దిబ్బ రొట్టె తినడానికి. అది చాలా ఫేమస్ అన్నమాట. లైక్ టాప్ చెఫ్ వికాస్ కన్నా ఉంటారు కదా, ఆయన కూడా అక్కడ వీడియో చూసి పాకలో వేసింది ఆయన దగ్గర నేర్చుకున్నాడని చెప్పేసి పంపించారు. మీన్స్ కరోనా టైంలో అది వచ్చింది. ఇట్స్ లైక్ సో ఫేమస్. అది తినడానికి వెళ్ళాము. మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీకు ఏమనిపించిందో? నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే చెరుకు పానకం ఉంటుంది కదా, అది మిస్ అయింది. బట్ ద టేస్ట్ ఈస్ గుడ్. నాకు కూడా ఇంత లేట్ అయిపోయినా మనం 12:30కి వెళ్ళి 12:30కి ఎవరికి ఉండదు. బట్ అక్కడ వేసెస్ ఉన్నాయి. మేము ప్రాసెస్ కూడా తీసుకోవడానికి అవ్వలేదు. బట్ వీ హ్యావ్ సమ్ వీడియోస్ ప్రాసెస్ వి. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఫస్ట్ కింద నిప్పులు కర్రలు పోయి ఉంటాయి, కర్రలు పోయి మీద కాలుస్తారు. వేసేసిన తర్వాత పైన కూడా నిప్పులు బొగ్గులు పెట్టి కాలుస్తారు అనమాట. సో 2 సైడ్స్ అంతే పర్ఫెక్ట్ గా కాలి గుల్లగా మనకి వస్తుంది. అందుకే ఇప్పుడు కూడా అది సాగిగా అవ్వకుండా చాలా టేస్ట్ బాగుంది. బట్ టైం వల్ల మేము చెరుకు పానకం ఇంకా అక్కడ వేడిగా తీసి తినలేకపోయాం. బట్ తిన్నది కూడా ఐ లైక్ ఇట్ వెరీ మచ్. కానీ ఈ రోజు పైగా సండే అవడం వల్ల మధ్యాహ్నం సెలవంటి పాటికి అయిపోద్దంట. లేదంటే మార్నింగ్ మొదలు పెట్టింది సాయంత్రం 9 వరకు కూడా ఉంటుందని చెప్పారు. అండ్ సంక్రాంతి టైంలో వచ్చే వాళ్ళకైతే మాత్రం 12 వరకు నైట్ 12 వరకు కూడా ఉంటుందంట. సో మీరైతే మిస్ అవ్వరు. లొకేషన్ కూడా మీకు మొత్తం అక్కడ చెప్పాను వీడియోలో. మారుతి థియేటర్ వల్ల దానికి కూడా మారుతి క్యాంటీన్ అని పేరు వచ్చింది దానికి. ఇట్ ఇస్ లైక్ దట్. సంక్రాంతికి ఇదంతా అమ్మా దండం పెట్టుకోమ్మా. అక్క దండం పెట్టుకోక. ఇదే మా ఊళ్ళమ్మ గుడి. యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్లో మేము మా ఊళ్ళమ్మ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. కానీ నిన్న టైం సరిపోలేదు, అందుకనే మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. వెనక్కి వచ్చి మా ఊళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాము. అయితే ఇక్కడ Jan 13th నుంచి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే మాకు దర్శనం జరగలేదు, కానీ ఎందుకంటే అమ్మవారికి అలంకారాలు రీమోడల్ అవి చేస్తున్నారు అనమాట. అందుకని మాకు చూపించలేదు. బయట అయితే అడవాడు చూస్తున్నారు కదా, ఇదంతా మీకోసమే. మీరు వస్తారో చూస్తారో దర్శనం చేసుకుంటారో బయట వైబ్ ఫీల్ అవుతారని, ఆ పండగ వైబ్ ఫీల్ అవ్వాలని చెప్పి ఇదంతా అనమాట. కానీ ఇక్కడ ప్రసాదం తొక్కుడు లడ్డు ఉంటుందండి, ఎక్సలెంట్ అంతే. సో మేము ఇక్కడ భీమవరం వచ్చాము అంటే కనుక ఒకవేళ గుడికి వెళ్ళకపోయినా సరే ప్రసాదం అయితే కొనుక్కుని తీసుకెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇంటికి. అంత టేస్ట్ బాగుంటుంది తొక్కుడు లడ్డు. సో మీరు ఎవ్వరూ దీన్ని మిస్ చేసుకోవద్దు, ఓకేనా? ఓకే, డైరెక్ట్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి? దిండి రిసార్ట్స్. వెళ్తున్నాం మేము ఇప్పుడు. కలుద్దాం. See you there. ఇప్పుడు మీకు
మీకు పాలకొల్లు బాలిని చూపించబోతున్నాం అనమాట. ఇది ఎలమంచి లంకలో లోపలికి ఉంటుంది అనమాట. అయితే ఈ రిసార్ట్స్ పేరు వచ్చేటప్పటికి స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్స్ అనమాట. బాలి అని సరదాగా అన్నా, అంటే ఆ వైబ్ అలా ఉంటుంది లుక్ చూడడానికి. అదని నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఆ వీడియోలు అవి చూస్తే నాకు అలాగే అనిపించింది. మా ఊళ్ళో ఉండగా నేను ఎందుకంటే బయటకు వెళ్తాను. కానీ ఇక్కడ వెళ్ళే రోడ్డు మాత్రం చాలా ఇరుగ్గా ఉంటుంది. చుట్టుపక్కల కోళ్ళు కుక్కలు బోల్డ్ ఉంటాయి, అన్ని రోడ్డు మీద వచ్చి పడుకుంటే మీరు హార్న్ వేస్తే లేగవన్నమాట. కొద్దిగా బయటకు వచ్చి పాప బుజ్జి పక్కకి తప్పుకోమ్మ అని మెల్లగా చెప్పాలన్నమాట. అలా చూడు బుజ్జిగొండలు. సో రిసార్ట్స్కి అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే మన షాకింగ్ న్యూస్ ఏంటంటే Jan 16th వరకు రూమ్స్ ఖాళీ లేవు, స్టేయింగ్కి లేదు, అన్నీ ఫిల్ అయిపోయాయి అని. అంతే, దెబ్బ మీద దెబ్బ. Jan 16th వరకు రూమ్స్ లేవన్నారు. కానీ సంక్రాంతికి వచ్చిన వాళ్ళు అన్ని రోజులు ఉంటారా అనేది అయితే మనం చెప్పలేము. ఇంకొక 4-5 రోజులు నాకు తెలిసి ఈ వీడియో వచ్చేటప్పటికి ఇంకొక 4 రోజులు 5 రోజులు అయినా బుక్ అయిపోయి ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏమైనా మేబీ ఫిబ్రవరిలోనో ఆ తర్వాత ఎప్పుడైనా మీకు లాంగ్ వీకెండ్ ఎప్పుడైనా వస్తే కనుక ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తాను, మీ అందరికీ చూడండి. పాలవెల్లి రిసార్ట్స్ స్టే చేస్తే ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందరూ బాలి ఇట్లా వెళ్తూ ఉంటారు కదా, నాకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు అనమాట. అంటే ఇంత బాగుంటుందా యాడ్ కానీ చూడండి. అసలు ఫారెన్లో ఉన్న ఫీలింగే వస్తుంది చెప్పాలంటే. పక్కనే కొబ్బరి చెట్లు, అదంతా వేరే స్థలం అనమాట. ఇదంతా బాగా చేసుకున్నారు కదా. ఇదిగోండి బావులు చూడండి, పాతకాలం బావులు. ఇప్పుడు రూమ్స్ లేవు, బయటికి పొమ్మంటే తినేసి వెళ్తామని చెప్పామన్నమాట. సర్లే ఏదో మూల కూర్చొని తినండి అంటే మొత్తం అందరం ఇంకా రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఫుడ్ అయితే చాలా లేట్ అవుద్ది, మీకు ఇష్టమైతే పెడతాం లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. ఓడి అమ్మ ఇదేంటి ఏమేంట్రా బాబు అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, సర్లే ఆకలేస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో గంట అయినా పడుతుంది అని చెప్పి సర్లే ఏదో ఒకటిలే అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చాము. శాండ్విచ్ ఎంతసేపు 30 నిమిషాలు పడుతుందంట. అంటే మనం ఎన్ని ఆర్డర్ ఇచ్చాం? 4 శాండ్విచ్లు అంటే 2 గంటల లెక్క అవుతుంది. అయ్యో 2 గంటలకి ఒక శాండ్విచ్. 2 శాండ్విచ్లు అంటే ఆలోచించాల్సిన బిజినెస్. ఈ లోపునైనా మొత్తం నేను అంతా తిరిగేసి వస్తానని చెప్పింది అనమాట. మాకు ఓపిక లేక ఉన్న ఏరియా మేము కవర్ చేసుకుని అక్కడ కూర్చున్నాం. విజువల్స్ అయితే కనుక చాలా అదిరిపోయినాయి. కానీ ఒకటే బాధ, స్టేయింగ్కి లేదు అని. సర్లే ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాగ అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళింది అయితే పాలవెల్లి స్టెర్లింగ్ రిసార్ట్స్. కానీ మీరు దీనికి వెళ్ళడానికి అవ్వకపోతే దిండి దగ్గర దిండి రిసార్ట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు అవి కూడా స్టే ఆప్షన్ కింద ఆర్ఎస్ మీ ఎక్స్పీరియన్స్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తినడాకైతే ఫుడ్ వచ్చింది. చెప్పాలంటే ఫుడ్ ఏమీ అంత సూపర్ టేస్ట్ ఏం లేదు, ఏదో ఓకే మన హైదరాబాద్లో చాలా చోట్ల ఇలాంటివి దొరుకుతూనే ఉంటాయి. కానీ ఫుడ్ కోసం వస్తాయని చెప్పండి అని కప్పుపుచ్చేసుకున్నాం ఎవరికాల్లో. బట్ ఓకే తినడానికి వస్తామండి ఇక్కడికి. చికెన్ శాండ్విచ్, చికెన్ లేదు. ఫుడ్ తినేసాక వాళ్ళందరూ ఇంక దబాంగ్ అంటే నైట్ వ్యూ చూసి లేదండి ఇంకొద్ది గంట టైం ఇవ్వండి మాకు, మేము నైట్ వ్యూ కూడా తీసుకుంటామంటే సర్లే ఎవరికి చెప్పకుండా గుమ్మిని తీసుకుని వచ్చేయండి అన్నారు అనమాట. మొత్తం మాదే రెస్టారెంట్, మేము ఆల్రెడీ రూమ్లోనే బిల్డప్ ఇచ్చి పైనుంచి కిందకి చక్కర్లు కొట్టేసాం. చూసారు ఈ మండువలోకి ఎలా ఉందో.
యాక్చువల్గా 2 పార్ట్స్ కింద ఉంది. మనం ఇందాక వెళ్ళిన రెస్టారెంట్ ఏమో అదంతా ఒక హై క్లాసు, మీకు ఒక పాష్ టైప్లో ఉంటుంది. ఇదేమో మొత్తం ఒక ట్రెడిషనల్ వే అనమాట. మండువలోకి లోపల కొబ్బరి చెట్లు, ఆ సీటింగ్ కానీ అవి కానీ అస్సలు వేరియేషన్స్ అనమాట. కానీ నేనైతే దానికంటే దీనికే ఎక్కువ రమ్మని చెప్తాను ఎవరైనా బుక్ చేసుకున్నా కానీ. ఎందుకంటే ఈ వ్యూ మీకు ఎక్కడ దొరకదు. అలాంటివి ఇక్కడ కాకపోయినా ఎక్కడ చోట ఉంటాయి కానీ, బట్ ఏదైనా సరే ఈ ప్లేస్ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడ బుక్ చేసుకుంటే మొత్తం అంతా మీరు సరౌండింగ్స్ అన్నీ తిరగచ్చు. ఇబ్బంది ఏం లేదు. అది దొరకలేదు ఇది దొరకలేదు అని కంప్లైంట్లు చేయొద్దు. ఏది బుక్ చేసుకున్నా సరే యూ కెన్ ఎంజాయ్ అనమాట. సో ఇక్కడతో మన భీమవరం ట్రిప్ ఎండ్ చేసేసాం అనమాట. అంటే భీమవరం చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ. ఇక్కడ నుంచి మనం నైనా వాళ్ళ ఊరు వెళ్తున్నాం. అమలాపురం దాటగానే నగరం గరాజీల దగ్గర ఆపామన్నమాట. దారంతా అవే. నగరం ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి చోట, ప్రతి ఇంటి బయట, షాప్ బయట అన్నీ ఇవే దొరుకుతాయి అనమాట. ఈ గరాజీలనే పిచ్చిగూళ్ళు అని కూడా అంటారు. అయితే పక్క పక్కనే బోల్డ్ షాపులు ఉంటాయి. స్పెసిఫిక్గా ఈ షాప్ దగ్గర తీసుకోవాలని ఏం లేదు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకుని ఎక్కడైనా సరే మ్యాక్సిమం అదే టేస్ట్ ఉంటుంది. పెద్దగా టేస్ట్ వేరియేషన్ అయితే ఏమి ఉండదు. సో ట్రిప్ అంతా అయిపోయింది. గరాజీలు తినేసాం. పట్టుకుని ఇంటికి, ఆఫీస్కి ఇంటికి పట్టుకుని తీసుకెళ్తున్నాము. ట్రాఫిక్ జామ్ అయితే వీళ్ళందరూ రయ్యమంటే వచ్చేస్తారు పక్క నుంచి. అలా వచ్చారు ఎలా వెళ్తారు? కాంపిటీషన్ లేదు ఎదవలకి. బుర్ర లేదు, బుద్ధి లేదు, బేసిక్ కామన్ సెన్స్ లేదు, సిగ్గలేదు పర్లేదు ఒక్కొక్కరికి. దారిలో చూస్తున్నారు కదా నైనా ట్రాఫిక్ జామ్ అయ్యేటప్పటికి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతుందో. ఫస్ట్లో నేను ఫ్రస్ట్రేషన్ అనుకున్నాను అనమాట. కానీ ఇది ఫ్రస్ట్రేషన్ కాదు. యానం వెళ్ళేటప్పటికే నైనా లేదో తెలియని ఎనర్జీ అనమాట. వాళ్ళు ఊరు వచ్చాం అనగానే ఇంకా మామూలు హైపర్ కాదు పాప. కామన్ సెన్స్ లేదనుకుంటున్నారా? ఉంది కాబట్టి పక్కన ఆగాం. చూడు అక్కడ మళ్ళీ ఆగిపోయింది. అంత సేపు టైం వేస్ట్. బొక్కలాగా చెత్తలాగా. ఈ జర్నీ ఇంత ట్రాఫిక్ అంతా ఉన్న నైట్ అయినా ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తిన్నాం. దే ఆర్ టేస్టింగ్ సో గుడ్. ట్రాఫిక్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ వల్ల కూల్ అయిపోయింది. దే ఆర్ ఆర్గానిక్, సో గుడ్ ఇన్ టేస్ట్ అండ్ వెరీ నైస్. సో వీడియో రివైండ్ చేసుకుంటే ఫస్ట్ కాచిపాడు లాకులతో మొదలుపెట్టి పాలకొల్లు దెబ్బ టేస్ట్ చేసి అక్కడి నుంచి భీమవరం మావుల్లం టెంపుల్కి వెళ్ళి కట్ చేస్తే యలమంచిలంక స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్స్ అనమాట. అక్కడ నగరం దగ్గర ఆగి పిచ్చిగుళ్ళు తీసుకున్నాం అనమాట. ఇంకా యానం అంతా ఎంటర్ అయిపోయాం. చీకట్లో చాలా చూపించింది ఆ బీచ్ ఇవన్నీ. కాకపోతే విజువల్స్ అంత చక్కగా రావని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వాటిని పోస్ట్పోన్ చేసాం అనమాట. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో గ్లిమ్స్ ఇస్తాం ఇక్కడ చూడండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టెంటడింగ్. దొరికారా?